హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బళ్ళు కొట్టుకోడు అలకలి వస్తుంటే కడమట్టే కడుపు చేస్తాను నిలబడ్డారాకి భార్య భర్తలు నిలిపి పూజలు చేస్తారే. తెంకులేని దంగాలకు తెంకులు దానం చేస్తారమ్మా. బలవాడు చెప్పబాలే బలంలో కన్యాన్ని వచ్చింది, బలాన్ని వచ్చారు వచ్చినాయి, నడుతున్న కాళ్ళని కొడుకు మొక్కలు వచ్చినాయి, మొక్కలు చేతుల భార్య భర్తలు మోకుందరు వచ్చారా. అరే ఎందుకురా ఏం చేయాలంటావు? ఏం చేయాలి? ఎవరికైనా సగం అంతా పాలకి భూమి ఆధార పాలకి 10 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చుకుంటాడా? ఇచ్చుకుంటాడు. గట్టే నాకే రాదు. పానం పోతుంది సాపలా అండి. నీ పానం పోడు ఎందుకు అని నీకు కూడా సాధన అయితే అయ్యా. అంతా తినకుండా కథ చెప్పుకొని బతుకురా రాజ కొడుక కాంతిగా అంటే ఎవరు కథ కత్తారో ఎదురు కత్తివి అదే కత్తి పక్కన బొత్త పెట్టబడివి అక్కడాని అని నువ్వు మనిషి నేను కూడా పోతానయ్యా వానికి దూరానికి కట్టబెట్టి కొడతా కచ్చా ఏడు పెడతావు నోటి పెడితే రోజు కూడా ముక్కలు పెట్టి టైట్ నీకు ఎప్పుడు టైటే కావాలి పూజలు
చేయాలి కుక్కను పట్టుకొని మనిషిని ఇంత రాదు ఇంత రాజులు ఇంత రాజులు ఇంత దూరం ఇంత పిచ్చకుంటూ ఇంత పిచ్చ కుక్కను లేదైనా అంటారు ఇలాగ వచ్చినా కూడా అంటారు రా గండిపేటలు అంటారు కదా ఏందామో దొరుకుతా నీకది నీ మూడు ఉన్నాడు కాడికైనా పోతూ పోతుండే అంటారు ఏం పోతావు పోతే చూసి ముడి పప్పడి చెట్టు పప్పడి చెట్టు ఎట్లుంటుందా లోపల పండెంత తీయ ఉంటుంది తెలుసా అయ్యో చెట్టు ఎంతలో టెరికిన పాపడ ఆడికెళ్ళే వాళ్ళు వస్తండి ఊరు వేసుకుని పాడు ఎగిరింది పాడబడ్డ గుళ్ళు కళ్ళలు పిల్లవాళ్ళు వల్ల రాను రాను భార్య భర్తలు గుడిపేటకి వచ్చేవారికి గుడ్డు అయ్యగారు ఉంటే కడికి కాల్చి శుద్ధులు పెట్టి సున్నాలు వేసు అయ్యగారు లేక భార్య కదరా కొంగలద్ది కొంగల మట్టున్నది పిట్టలద్ది పిక్కల మట్టున్నదమ్మా పౌడంపి రాదు దేవతలకి భార్య తిన్ను కళ్ళ తల్లి కొంగ తట్ట చేసి ఎత్తి పోతారమ్మా ఉంచుకుంటా అంటున్నా ఇది ఇస్తే కష్ట ఉంచుకుంటా కొందరు తీస్తలేరు ఆయన లోపల అనిపిస్తాను ఇంకేం కావాలి అయ్యో కొంత నాకే కట్టిన బిర్యానీ తెచ్చుకోడు కాదు మళ్ళా చెప్పలేదు కనకపోయారు జనాల మీరు చేరు తల్లిదండ్రులకి గంజి పోయని తల్లిదండ్రులు తల్లిదండ్రులకి గంజి పోయని తల్లిదండ్రులు కొందరు ఎవరు వేసిన బాబలు అనుభవించేదక్కడ అత్తమామకు గంజి పోయని కోడళ్ళు ఉన్నారు కొందరు అత్తమామకు గంజి పోయని కోడళ్ళు ఉన్నారు కొందరు ఎవరు వేసిన బాబలు అనుభవించేదక్కడ గుడి ముందు పుట్టిందే దేవదంగమయ్యా ఊదకురా ఊపుతో బాగా ఊస్తే నడలే చెప్తారా నమో శివ
శివాయ నమః ఓం నమో శివాయ నమః ఓం తలకాయ బొక్క నమః ఓం బటన్ కూర నమః ఓం బోటి పేగులు నమః ఓం పుల్లువాడి నమః ఓం చీతల కోటి నమః ఎట్టట మంచి ఏలెక్క మంచివే దొబ్బుడు దొబ్బుతని దొంతుల పడతానే అది నా పిల్లవుల్లా లమిడి మా ఇద్దరు జత కలిసి రాదుర్రా గుద్దుడు గుద్దుతో ముద్దలు కావాలి మరి అమ్మ ఏమనుకుంటాను వీడు నాకు మేరో అవుతాడుర్రా నాన్నమర్దలు అవుతావురా నేనే కూడా కూడా అవుతావు ఏం చేయాలి లంచ కొడుకు ఎక్కడ పిల్ల దొరకపోతే నేను వీళ్ళ అక్క బిడ్డను లంచ కొడుకు వచ్చి అక్క నాకు పిల్ల ఎక్కడ దొరుకుతుంది అని మా అవకాలు మొక్కిన మా అయ్యకాలు నాకు వచ్చిన కాలు మొక్కితే నేను చేసుకున్నా నిన్ను లేకపోతే చేసుకోపోదును అంతేనా మందిలో పట్టుకోలేదు నన్ను చేసుకోకపోతే మంది అది సత్తారండి నువ్వు నీ బాంచన చూడు రాను చేసుకోపోతే నేను మంది అవుతే మంది డబ్బు పట్టుకున్నా ఆయన అందరం చూస్తే లేదు అదుర్రా ఏడుదే మనిషి నా అందరికి ఏందే నా అందరికి ఏంది చూడరా అందరికి ఏంది అందరికి ఏంది చెప్పడుకు వాడు మాట ఉంది వాడు కాదు మొన్నటి కన్నా ఎక్కువ నీ అక్క మళ్ళా తాగింది అంతేనా పళ్ళు వరకు ఫైటింగ్ లేదు ఏందే వచ్చావురా కొట్టినా మూడాడు వాడు మూడని ఆడదన్నావా వాడు దెబ్బెట్టకూడదు అంటేనా ఆ ఆడోళ్ళు సీట్లు కట్టుతాడు దీపావళి పండుగకు సున్ను వేసినట్టు అయితే దెబ్బ కొడుతుంది నా తుప్పుకు నా తుప్పుకు నా తుప్పుకు గిట్ట కొడతారు ఆయన కుట్టుడా ఆయన మూడు గిట్ట కొడతారురా ఆయన మూడు ఆడని దెబ్బ కొడితే తిరిగి బెదిరించి ఒక్కొక్క గుద్దు గుద్దితే గెక్కు అని ధైర్యం ముగినట్టు ముదగాలి ఆయన ఆయన ఏమండి మన ఊక కొట్టుకోవద్దు భార్య భర్తను కొట్టుకొని ఇంటి ముందు శిశువాడు ఎక్కిందనుకో 10 మంది చూస్తే మానం పోతే ఈయన పోతే పానం పోతుంది భార్య భర్తలు కొట్టుకున్న తీరు ఉండాలి పద్ధతులు విధానం ఉండాలి ఎట్లా కొట్టుకోవాలి అడిగారా ఏమండి కొట్టించుకునే బుద్ధి కలుగుతుంది నాకు కొట్టించుకునే బుద్ధి కలిగినప్పుడే నేను పిలుస్తా నేను పిలిచినప్పుడే కొట్టే బుద్ధి కలగాలి తప్పు నువ్వు అయితే నువ్వు ఎక్కువ పట్టుకొని తీసుకుపోయి 2 తల మీద కొట్టుడు మొదలు పెడితే ఒక్కొక్క గుద్దుకుంటే పానం ఆయు అనాలి ఆవురా మూడు అన్నప్పుడు ఆగాలి కొట్టు అన్నప్పుడు కొట్టాలి పిచ్చకుంటున్నా లంచే కారం పూడు అయ్యో అయ్యండి ఏందయ్యా గుడి మూడే జనాలు గంటపోతే నా పానం పడలేవు అనే గంటగొట్టి బెదిరిస్తావు పట్టు అన్నప్పుడు పట్టినా ఇక్కడ పప్పది పట్టుకున్నా వెనక ఎన్న అంటుకున్నది ముందట కన్ను అంటుకున్నది నేనెందుకు పోయి గంటలు కొట్టిందే కొట్టలేదు అయినా ఏమండి మరి గుళ్ళ ముందు అచ్చగల పుచ్చగల సాగల సన్నాసులు అచ్చిళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చిళ్ళు ఏం పనికి వచ్చిళ్ళు గుడి ముంగడు పోయి అత్తి కదా వాళ్ళు నిలబెట్టాపో రాలండి ఎవరు నేను పోను నువ్వే పో ఎవరు నువ్వు పోవన్నా పో అయ్యో నువ్వు గుడుముగడ పోతే అర్జునుడు లంగో దొంగో తిట్టుడో కొట్టుడో నాదా రావయ్య పోదామని మానాడు మాత్రమేగా రాయసండి భర్తలు తక్కువలు కదురుకొని భార్య భర్తలు గుళ్ళ ముందుకు తిరగ పల్లెలున్నాయమ్మా తెలంగాణ
కళలు గాని మన సింగరే చూడముచ్చడాయే అన్నారు పాటి సంపదవు కనుమలే జగరో మన పాటి గోదావరి వెలుగులు నిచ్చే ఇంటి తీసు కళలు గాని మన సింగరే అరే చేపలు ఆడుకున్నట్టు దిగొచ్చాం అనుకో వీళ్ళందరూ కూడా నిన్ను ఆడుకుని చేస్తా ఈ దూరం నువ్వు మోకుని చెప్తా నీకేం కావాలరా నువ్వు ఎందుకు వచ్చినావురా పిల్లం కావన్నా తీసుకోపో ఏం కావాలరా ఎందుకు వచ్చినావు ఆనాడు కల్ల తల్లి ఎట్టున్నాడు ఎర్రపిల్ల తెర్రపిల్ల నంది పిల్ల నాగల్ల పిల్ల అయ్యతోటి 5 దివుల సంగం అయ్యనమ్మా రాజ్యాలు అద్భుతంగానే కాదు నేను శివుడి వద్ద ఉన్న శివుడికి నడవసక్యం కాక నా సంకతో పడబోతే ఇప్పుడు రావంగా వస్తా అంటే మీరు భూయవట్టింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.